హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మార్కెట్స్లో చూసినట్టయితే షార్ప్ ఫాలింగ్ అనేది కనిపించింది. సో రేపు మన మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. అంతేకాకుండా సెబీ కొన్ని గైడ్లైన్స్ని అయితే చేంజ్ చేస్తూ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్కి ఉన్న రూల్స్ని అయితే కాస్త టైటన్ చేయడం జరిగింది. సో దాని యొక్క కాస్త డీటెయిల్స్ చూద్దాం. అంతేకాకుండా ఈరోజు అనౌన్స్ చేసిన కొన్ని కంపెనీస్ యొక్క రిజల్ట్స్ గురించిన డీటెయిల్స్ అండ్ న్యూస్. సో రేపు మూమెంటం ఉండే కొన్ని స్టాక్స్ యొక్క డీటెయిల్స్ని అయితే ఈ వీడియోలో ఒక 4 స్టాక్స్ని అయితే ఎండ్ ఆఫ్ ద వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ అండర్ వాల్యూడ్ స్టాక్స్ అనమాట. సో రేపు వాటిలో బయ్యింగ్ ఆపర్చునిటీస్ గురించి ఎదురు చూడొచ్చు. అంతేకాకుండా షార్ట్ టైం పీరియడ్ గురించి కూడా వాటిలో మీరు పొజిషన్స్ గురించి అయితే ఆలోచించవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెబీ యొక్క రూల్ చూసినట్టయితే డైరెక్టర్షిప్స్ అంటే కార్పొరేట్ గవర్నెన్స్ యొక్క స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడానికి అని చెప్పేసి వీటి యొక్క మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్కి అయితే ఉన్న రూల్స్ని కాస్త టైటన్ చేయడం జరిగింది. సో దీనివల్ల రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్లో రిటైల్ ఇన్వెస్టర్స్కి ఉండే యాక్సెసిబిలిటీ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి కాస్త ఆంక్షల్ని సడలించడం జరిగింది. సో అంతేకాకుండా కొత్తగా ఎవరైనా ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ నుంచి ఏదైనా ఫండ్ని న్యూ ఫండ్ ఆఫర్ ద్వారా రిలీజ్ చేయాలనుకుంటే కనుక దాంట్లో అట్లీస్ట్ 1% ఆఫ్ అమౌంట్ స్కిన్ ఇన్ ద గేమ్ అని చెప్పేసి, సో వాళ్ళ ఓన్ అమౌంట్ అయితే దాంట్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే అట్లీస్ట్ 50 lakhs రూపీస్ అన్న దాంట్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో విచ్ ఈజ్ ద లోవర్, ఏది లోవర్ అయితే దాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనివల్ల అట్లీస్ట్ వాళ్ళు సడన్లీ సెల్లింగ్ ఆర్ సడన్లీ బయింగ్ అనేది ఉండకుండా ఓన్ మనీ కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి కాస్త ప్రాపర్ వేలో అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా రన్ అవ్వడానికి అయితే అవకాశాలు ఉంటుందని చెప్పేసి, దీని వెనకాల రీజన్ చూసినట్టయితే మనకి చాలా మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని ఇష్యూస్ అయితే జరిగాయి. దాంట్లో ఎస్పెషల్లీ చెప్పాలనుకుంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్లో జరిగిన 26,000 crores యొక్క సడన్ సెల్లింగ్ అనేది మీరు 23rd April న్యూస్ విని ఉంటారు 2020లో. సో అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఇది సఫర్ అవుతూ ఉంది. సో దీంట్లో సెబీ అనేది ఒక రూల్ని పాస్ చేయడం జరిగింది. వీళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలా వయోలేషన్స్ అండ్ మేనేజ్మెంట్స్ రెస్ట్రిక్షన్స్ని బ్రేక్ చేయడం అనేది వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారని చెప్పేసి దాని గురించి వీళ్ళు 512 crores పెనాల్టీ వేస్తూ, సో 512 crores అడ్వైజరీ ఫీజు కింద చెల్లించాలి విత్ 12% పర్ ఆనంగా. అంతేకాకుండా 5 crores పెనాల్టీగా కూడా చెల్లించాలని చెప్పేసి అయితే డిసిషన్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా బ్యాన్ కూడా విధించడం జరిగింది. బట్ వీళ్ళ మేనేజ్మెంట్ మాత్రం ఆ ఇన్వెస్టిగేషన్స్లో వచ్చిన రిజల్ట్స్ అన్నీ కూడా తప్పిదాలు, మేము ప్రూవ్ చేసుకోవడానికి మాకు ఒక ఛాన్స్ కావాలి అని చెప్పేసి SAT సెక్యూరిటీస్ అపెరల్ ట్రిబ్యునల్ అని ఉంటుంది. ఇది కూడా సెబీ యొక్క వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. సో దాంట్లో అప్లై చేయడం జరిగింది. సో SAT అనేది మాత్రం ఈ సెబీ విధించిన రూల్స్ని కాస్త సడలిస్తూ ప్రస్తుతానికైతే దీన్ని పెండింగ్లో ఉంచుతున్నాము. సో దీనికి 512 crores ఇప్పుడైతే పే చేయడానికైతే వాళ్ళకి హార్డ్గా ఉంది కాబట్టి అట్లీస్ట్ 250 crores అయితే మినిమం గ్యారంటీ అమౌంట్గానైతే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అంటిల్ అన్లెస్ ద ఇన్వెస్టిగేషన్ జడ్జ్మెంట్ విల్ కమ్ అనమాట. సో అప్పటి వరకు అయితే బ్యాన్ అయితే ఎటువంటిది లేదు, బట్ దే హ్యావ్ టు పే ద 250 crores యాజ్ డిపాజిట్ అండ్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ద జడ్జ్మెంట్ అనమాట. సో ఓవరాల్గా చూసినట్టయితే సో ఇది SAT యొక్క న్యూస్ అనమాట. సో అంతేకాకుండా సెబీ ఈరోజు గో ఎయిర్లైన్స్ యొక్క IPOని కూడా హోల్డ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆదిత్య బిర్లా AMC IPOని కూడా హోల్డ్ చేయడం జరిగింది బికాజ్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఇన్ దేర్ థింగ్స్. అంతేకాకుండా నీడ్ క్యాష్ సపోర్ట్. ఎస్టర్డేస్ నిర్మలా సీతారామన్ గారి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది మార్కెట్స్కి అయితే అంత ఎఫెక్టివ్గానైతే కనిపించలేదు. బికాజ్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ లోన్స్ అని నిన్న డిస్కస్ చేయడం జరిగింది. లోన్స్ కాదు, క్యాష్ సపోర్ట్ కావాలి అని చెప్పేసి అయితే హోటల్స్ అండ్ టూరిజం ఆపరేటర్స్ నుంచి అయితే రావడం జరిగింది రిప్లై అనేది. సో దానివల్ల మార్కెట్స్లో ఈరోజు ఫాలింగ్ అనేది అయితే కనిపించడం జరిగింది. సో ఈరోజు మన మార్కెట్స్ చూసుకున్నట్టయితే సెన్సెక్స్ అనేది 185% ఫాల్ అయితే, నిఫ్టీ 66 points ఫాల్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో హైయెస్ట్గా 1% వరకు ఫాలింగ్ అనేది కనిపించింది. సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సెక్టర్లలో కూడా ఫాలింగ్ అనేది ఉంది. హెవీగా చూసుకున్నట్టయితే 988 షేర్స్ మనకి నెగిటివ్ సైడ్లో NSEలో క్లోజ్ అయితే 781 షేర్స్ అనేవి పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. బ్రాడర్ మార్కెట్లో చూసుకున్న మనకి నెగిటివ్నెస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ అయిన 15,814 నుంచి సేమ్ ప్రైస్లో మనకి ఓపెనింగ్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయినప్పటికీ నిఫ్టీ అనేది
సో ఆ తర్వాత కాస్త 30 పాయింట్స్ వరకు అప్పర్ సైడ్ వెళ్ళడం జరిగింది. వితిన్ ఫస్ట్ 15 మినిట్స్లో మళ్ళీ కరెక్షన్ అనేది కనిపించడం జరిగింది. కంటిన్యూగా లోవర్ లోస్ని బ్రేక్ చేస్తూ ఈరోజు డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో నిఫ్టీ 50లో రిలయన్స్ కాస్త స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ, రిలయన్స్ అబుదాబీలో పెట్రోలియం ప్రోడక్ట్స్ పైన కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతుందనే న్యూస్ అనేది కాస్త రిలయన్స్కి పాజిటివ్ అయినప్పటికీ, మిగిలిన కంపెనీస్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే కంటిన్యూగా కరెక్షన్ అవుతూ కనిపిస్తుంది. సో మిగిలిన కంపెనీస్ వల్ల సెల్లింగ్ ప్రెషర్ వల్ల, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టర్లో చూసినట్టయితే ఓవరాల్ ఇండస్ ఇండియా బ్యాంక్ మాత్రమే కాస్త పాజిటివ్గా కనిపించింది. కానీ యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అయితే 1.4% వరకు ఫాలో అవడం జరిగింది. సో ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టర్లో చూసుకున్నా కూడా డే అంతా కరెక్షన్ అనేది కనిపించింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది రెండింటిలో, బ్యాంక్ అండ్ నిఫ్టీ 50లో కూడా మనకి సెల్లింగ్ ప్రెషర్కి రీజన్ అయితే కనిపించడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ అయినా 35,350 లెవెల్స్లోనే ఆల్మోస్ట్ 30 పాయింట్స్ అటు ఇటుగా ఓపెన్ అయినప్పటికీ, సో హైయెస్ట్ చూడండి మనకి 35,337 అనమాట. సో ఓపెనింగ్ ప్రైస్ కంటే జస్ట్ 17 పాయింట్స్ అప్పర్ సైడ్ వెళ్ళింది ఫస్ట్ 5 మినిట్స్లోనే. సో ఆ తర్వాత మనకి కంటిన్యూ కరెక్షన్ అనేది కనిపించింది. మధ్యలో కాస్త అప్పర్ సైడ్ వెళ్ళడానికి ఆ సెకండ్ హాఫ్లో ట్రై చేసినప్పటికీ సెల్లింగ్ ప్రెషర్ అయితే హెవీగా కనిపించడం జరిగింది. సో ఈరోజు లోయెస్ట్ అయితే 35,000 బ్రేక్ చేయడం జరిగింది. బట్ క్లోజింగ్ అనేది 35,000 కంటే ఎబో అవ్వడం అనేది మనకి కాస్త పాజిటివ్గా కనిపిస్తుంది. సో సెక్టర్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీ ఫార్మా సెక్టార్ కాస్త పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎఫ్ఎంసీజీ సెక్టార్ మాత్రం, ఈ రెండు సెక్టార్లో ఈరోజు మార్కెట్లో పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. హైయెస్ట్ సెల్లింగ్ అనేది మనకి పిఎస్యూ బ్యాంకింగ్స్లో అండ్ మెటల్స్లో కనిపించడం జరిగింది. సో ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టర్ అనేది నెగటివ్గా అయితే క్లోజ్ అవ్వడం కనిపిస్తూ ఉంది. సో నిఫ్టీ ఆటో చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 0.9 వరకు ఫాలో అవ్వడం కనిపిస్తుంది. టాప్ గెయినర్స్లో చూసినట్టయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సిప్లా అండ్ హెచ్యుఎల్. సిప్లా అనేది డీసీజీఐకి పెట్టుకున్న అప్రూవల్ ఏదైతే ఉందో దాని గురించిన న్యూస్ కూడా ఉంది. సో అది దానికి ఆమోదం లభించడం వల్ల సిప్లాలో మంచి మూమెంటం అని ఉంది. రేపు కూడా దీన్ని మీరు పాజిటివ్ సైడ్ అయితే అబ్జర్వ్ చేయవచ్చు. హిందుస్థాన్ యూనిలివర్లో 1.31% పాజిటివ్నెస్ అనేది ఉండడం జరిగింది. ఎన్టీపీసీ యొక్క రిజల్ట్స్ కూడా బాగుండడం వల్ల మంచి పాజిటివ్నెస్ అయితే ఈరోజు మార్కెట్లో కనిపించడం జరిగింది. సో ఓవరాల్గా పెట్రోల్ ప్రైసెస్ అయితే ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఐఓసీ 2.4% ఫాలో అవడం, ఓఎన్జీసీ 2.4% ఫాలో అవడం అనేది సో మనం అబ్జర్వ్ చేయవచ్చు. హిందాల్కోలో చూసినా 2.1%, కోల్ ఇండియాలో చూసినట్టయితే 1.8%. మెటల్ సెక్టార్లో కూడా మనకి ఫాలింగ్ ఉంది కాబట్టి హిందాల్కో అండ్ కమోడిటీస్లో కూడా ఫాలింగ్ ఉంది కాబట్టి కోల్ ఇండియాలో కూడా 1.8% వరకు ఫాలింగ్ అనేది అయితే కనిపించడం జరిగింది. సో ఎఫ్ఐడిఐ డేటా చూసుకున్నట్టయితే మనకి బోత్ సైడ్స్ బయింగ్ అనేది కనిపించింది. చూడండి 116 crores ఫస్ట్ టైం ఆఫ్టర్ ఆల్మోస్ట్ 5 to 6 days తర్వాత మనకి ఎఫ్ఐఎస్ నుంచి కాస్త బయింగ్ అనేది కనిపించింది. సో డిఐఎస్ చూసుకున్నట్టయితే కంటిన్యూగా లాస్ట్ 5 days నుంచి మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ డే 1000 కంటే ఎబో అయితే బై చేయడం కనిపిస్తూ ఉంది లాస్ట్ 5 days నుంచి. సో డిఐఎస్ అనేవారు బై చేయడం అనేది మనకి పాజిటివ్ అనమాట. ఎందుకంటే మన వాళ్ళకి పాజిటివ్ ఒపీనియన్ ఉంటేనే బై చేస్తారు. సాధారణంగా మార్కెట్ ఫాలింగ్ సిచ్యువేషన్ ఉంటేనైతే మన డిఐఎస్ అయితే సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉంటారనమాట. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకి ఎఫ్ఐఎస్ యొక్క బయింగ్ అనేది కాస్త కనిపించినప్పటికీ డిఐ యొక్క బయింగ్ అనేది హెవీగా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఉండడం అనేది పాజిటివ్ అనమాట. బట్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఇండియా విక్స్ అనేది కేవలం 13 ఉందండి. చూడండి లోయెస్ట్ ఇండియా విక్స్ ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 ఇయర్స్లో నేను అబ్జర్వ్ చేయలేదనుకుంటా నాకున్న ఎక్స్పీరియన్స్లో అయితే. సో లోయెస్ట్ విక్స్లో మనకి ఇండియా విక్స్ అనేది ట్రేడ్ అవ్వడం జరుగుతుంది బికాజ్ ఆఫ్ సెబీ మార్జిన్ రూల్స్. సో మనకి అందుకే ప్రీమియమ్స్ అనేవి కూడా చాలా తక్కువగా ఉన్నాయి. 35,500 ప్రీమియం చూసినా ఈరోజు 60 రూపీస్లో 70 రూపీస్లో ట్రేడ్ అవ్వడం కనిపించింది బ్యాంక్ నిఫ్టీలో. సో ఈవెన్ దో 500 పాయింట్స్ డౌన్ సైడ్ ఉన్నప్పటికీ సో మనకి మార్కెట్ ఎక్స్పైరీ డే ఉండే రోజున, వీక్లీ ఎక్స్పైరీ డే ఉండే రోజున ఉండే ప్రీమియమ్స్ అనేవి ఈరోజు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఈవెన్ దో 2 days బిఫోర్. సో చాలా లోయెస్ట్ ప్రీమియమ్స్లో అయితే మనకి ఇక్కడ ట్రేడ్ అవ్వడం కనిపిస్తూ ఉంది. సో నొమూరా చూసినట్టయితే ఒక 3 కంపెనీస్ అనేవి గ్లోబల్ డిమాండ్ రికవరీలో భాగంగా తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. మదర్సన్ సుమి, టాటా మోటార్స్ అండ్ బజాజ్ ఆటో. బజాజ్ ఆటో మీరు చూసినట్టయితే మనకి ఫాదర్ డే స్పెషల్ దాంట్లోనైతే దీన్ని యాడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసినట్టయితే మనకి కొన్ని కంపెనీస్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఎన్ఎల్సి ఇండియా అనేది ఈరోజు 4% ఫాల్ అయిందండి. బట్ రిజల్ట్స్ అయితే గుడ్ 52% గ్రోత్ అనేది మనకి కన్సాలిడేషన్ ప్రాఫిట్లో కనిపించడం జరిగింది. ప్రీవియస్ ఇది 498 crores ప్రాఫిట్ ఇచ్చినట్టయితే ఈ క్వార్టర్లో అయితే మనకి
756 క్రోర్స్ ఇన్ ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ అనమాట. సో ది నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సూబ్రోస్ అనేది కూడా 316 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఈరోజు 2% గెయిన్ అవ్వడం జరిగింది. సో దీని యొక్క ప్రాఫిట్ అనేది 57% జంప్ అవడం కనిపిస్తూ ఉందండి. సో ఇట్ ఈస్ ఏ స్మాల్ క్యాప్ కంపెనీ. 16.6 క్రోర్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో ఇచ్చిన రిజల్ట్స్ని చూసుకున్నట్టయితే ఈ ఇయర్ సేమ్ క్వార్టర్లో మనకి 26.2 క్రోర్స్ ప్రాఫిట్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. రెవెన్యూ కూడా 43% పెరగడం కనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ పాజిటివ్ అనమాట. రామ్కో సిస్టమ్స్ గురించి మీకు 50 రూపీస్ బిలో కంపెనీస్లో నేను చెప్పడం జరిగింది, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. విజయ్ కేడియా గారి పోర్ట్ఫోలియోలో చెప్పడం జరిగింది. విజయ్ కేడియా గారికి దీంట్లో స్టేక్ ఉంది. సో ఏరోప్లేన్స్లో ఉండే సాఫ్ట్వేర్కి సంబంధించిన ప్రోగ్రామింగ్ చేసే కంపెనీ అనమాట. సో ఇది 3% గెయిన్ అనేది ప్రజెంట్ కనిపిస్తుంది. సో ఈ కంపెనీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కాంట్రాక్ట్ అనేది పొందడం జరిగింది. ఈఆర్పి ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ కింద అడెన్ పోర్ట్స్ డెవలప్మెంట్ కంపెనీ యొక్క ఈఆర్పి సిస్టానికి సంబంధించిన కాంట్రాక్ట్ని అయితే కొత్తగా పొందడం జరిగింది. సో కమింగ్ డేస్లో దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగుండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈరోజు 20% ర్యాలీ తీయడం జరిగిందండి. 181లో క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి యొక్క ఫండ్ రైజింగ్ న్యూస్ ఏదైతే ఉందో 2500 క్రోర్స్ ఫండ్ రైజింగ్ చేస్తా అన్న న్యూస్ ఏదైతే ఉందో అది పాజిటివ్గా అయితే మార్కెట్లో ఇది మూవ్ అవ్వడానికి రీజన్ అయిందనమాట. సో ఐఆర్ఎఫ్సి కంపెనీ 25 రూపీస్లో క్లోజ్ అవ్వడం జరిగిందండి, 2% అప్పర్ సైడ్లో. దీని యొక్క రిజల్ట్స్ అయితే చాలా మంచి రిజల్ట్స్, మల్టీఫోల్డెడ్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ 39% పెరిగింది. సో మనకి ప్రాఫిట్ చూసుకున్నట్టయితే 654 క్రోర్స్ నుంచి Q4 FY1 FY21 దిస్ వన్. సో ప్రజెంట్ అయితే 1482 క్రోర్స్కి అయితే పెరగడం జరిగింది. సో రెవెన్యూ చూసుకున్నా కూడా 3205 క్రోర్స్ నుంచి 4455 క్రోర్స్కి అయితే పెరగడం కనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. సో కమింగ్ డేస్లో కూడా ఐఆర్ఎఫ్సి అనేది బాగా పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉందన్నట్టు. స్పైస్ జెట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే లాస్ట్ వీక్ చూసినట్టయితే దీన్ని 77 రూపీస్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. సో 82 రూపీస్కి అయితే ఈరోజు 3% వరకు గెయిన్ అవ్వడం జరిగింది. సో కంపెనీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ షెడ్యూల్డ్ June 30 రోజున ఫండ్ రైజింగ్కి సంబంధించిన న్యూస్ అయితే దీంట్లో కనిపిస్తూ ఉంది. సో వీళ్ళ యొక్క విల్ బి డిస్కస్ త్రూ ద ఫండ్ రైజింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ప్రిఫరెన్షియల్ షేర్ అమౌంట్ అయితే చెప్పలేదు. సో ఫండ్ రైజింగ్ షెడ్యూల్ అయితే June 30 రేపు అయితే వీళ్ళ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. సో రేపు గుడ్ అనౌన్స్మెంట్స్ వస్తే కనుక రేపు కూడా దీంట్లో మంచి బులిష్నెస్ ఉండే అవకాశం ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే 3% వరకు ర్యాలీ అనేది కనిపిస్తూ ఉంది. సో ఫస్ట్ మనం చార్ట్ చూద్దాం. నిఫ్టీ 50 యొక్క చార్ట్ చూసినట్టయితే మనకి 5 మినిట్స్ చార్ట్ అండి. సో మీరు ఇక్కడ ఈ బ్లూ లైన్స్ అండ్ రెడ్ లైన్స్ అబ్జర్వ్ చేయండి. సో 29th ఈరోజు మార్నింగ్ 9 క్యాండిల్ చూసుకున్న తర్వాత కాస్త పాజిటివ్గా ట్రేడ్ అవ్వడానికి ప్రయత్నించినప్పటికీ మనకి ఫాలింగ్ అనేది హెవీగా కనిపించింది. ఆ తర్వాత మనకి ఈ రేంజ్లో 15,007 నిన్న చెప్పుకోవడం జరిగింది. 15,850 లెవెల్స్ కంటే ఎబో సస్టైన్ అయితేనే మార్కెట్లో బుల్లిష్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, డౌన్ సైడ్ వెళ్తే కనుక మనకి బేరిష్నెస్ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి. సో ఈరోజు అయితే 15,850 కంటే బిలోనే ఓపెన్ అవ్వడం జరిగింది, బిలోనే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి డౌన్ సైడ్ ఫాల్ అయిన తర్వాత చూడండి, ఫస్ట్ లో, సెకండ్ లో, థర్డ్ లో అండ్ ఫోర్త్ లో లోవర్ లోస్ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ వెళ్ళడం జరిగింది. సపోర్ట్ అనేది డౌన్ సైడ్ తీసుకోవడానికి ఎంత ట్రై చేసినా కూడా మనకి ఫర్దర్ ఫాలింగ్ అనేది కనిపించడం జరిగింది. మార్కెట్లో ట్రెండ్ అనేది అయితే రివర్స్గా కనిపిస్తుంది షార్ట్ టర్మ్కి అయితే, అంటే 1 to 2 డేస్ వరకు మేబీ నెగిటివ్నెస్ ఉండే అవకాశం అయితే మన మార్కెట్లో కనిపిస్తూ ఉంది. సో ఇఫ్ మార్కెట్ ఫాల్స్ ఫర్దర్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బై ఫర్ లాంగ్ అండి. ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్ యొక్క బుల్ రన్ అనేది స్టిల్ వీఆర్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఓన్లీ. మనం సర్ప్రైజ్ అయ్యే బుల్ రన్ అనేది కమింగ్ డేస్లో మనం చూడబోతూ ఉన్నాం అనేది చాలా అనలిస్టులు చెప్తూ ఉన్న విషయం, చాలా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా చెప్తూ ఉన్న విషయం. సో కమింగ్ డేస్లో అయితే మంచి బులిష్నెస్ ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి 15,750 రేంజ్లో కనిపిస్తూ ఉంది, విచ్ ఈస్ ద లోయెస్ట్ లెవెల్. చాలాసార్లు ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ టచ్ అయ్యి ఫెయిల్ అయిన లెవెల్స్ నుంచి. సో ప్రజెంట్ క్లోజింగ్ అయితే క్లోజింగ్ అయితే 750 కంటే ఎబోనే క్లోజ్ అవ్వడం జరిగింది. సో రేపు కనుక 750 కంటే ఎబో ఓపెన్ అయినట్టయితే, 750 కంటే ఎబో సపోర్ట్ ఇదే లెవెల్స్ని సపోర్ట్ తీసుకొని ఎబో ఓపెన్ అయ్యి సస్టైన్ అయినట్టయితే బుల్లిష్ ట్రెండ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ దీన్ని బ్రేక్ చేసినట్టయితే కనుక మనకి బేరిష్నెస్ ఉండే అవకాశం ఉంది. సో మనకి
1 సెకండ్, ఐ విల్ మేక్ ఇట్ లో. యా, వన్స్ ఇది 750 లెవెల్స్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చినట్టయితే కనుక 675 రేంజ్ని ఫస్ట్ S1గా సపోర్ట్ 1గా తీసుకునే ఛాన్సెస్ ఉంది. సో వన్స్ ఇది బ్రేక్ అయిందంటే కనుక మనకి S2 లెవెల్స్ అనేవి 15,600 లెవెల్స్లో కనిపిస్తూ ఉన్నాయి. సో అప్పర్ సైడ్ వెళ్తే కనుక మనకి బుల్లిష్ రన్ అనేది 750 ఎబోనే మనం సస్టైన్ అయితే దీన్ని అబ్జర్వ్ చేయాలి. 15,850 లెవెల్స్లో రెసిస్టెన్స్ 1 ఉండబోయే ఛాన్స్ ఉంది. వన్స్ 15,850 లెవెల్స్ని బ్రేక్ చేసినట్టయితే కనుక మనకి ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 915 లెవెల్స్ వరకు మనం కమింగ్ డేస్లో అబ్జర్వ్ చేయవచ్చు. బట్ టుమారో ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏ బిగ్గెస్ట్ బుల్లిష్ ర్యాలీ అండి. సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ దీంట్లో కూడా 5 మినిట్స్ క్యాండిల్స్లో చూసినట్టయితే ఓపెనింగ్ ప్రైస్ నుంచే కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించిందండి. సో కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెషర్ తర్వాత మనకి ఆల్ట్ తీసుకుంది 35,100 లెవెల్స్లో అండి. చాలాసార్లు ఈ లెవెల్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసినా కూడా బేర్స్ వర్ యాక్టివ్ ఎట్ 35,130 లెవెల్స్ అండి. సో మనకి 130 లెవెల్స్ అనేది బ్రేక్ అవ్వాలి. 35,130 లెవెల్స్ కంటే ఎబో సస్టైన్ అయితేనే బుల్లిష్నెస్ ఉండే అవకాశం అయితే రేపు మార్కెట్లో కనిపిస్తుంది. 35,130 లెవెల్స్ కంటే బిలో ట్రేడ్ అయితే కనుక మనం బేరిస్ సైడే అబ్జర్వ్ చేయాలన్నమాట ఓవరాల్ మార్కెట్ మూమెంట్ అయితే. సో ఈరోజు రేపు మనకి మార్కెట్లో వన్స్ 35,130 లెవెల్స్ కంటే బిలో ట్రేడ్ అయితే 34,900 లెవెల్స్ ఈరోజు లోయెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో ఇది S1గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో వన్స్ ఇది బ్రేక్ అయితే కనుక S2గా మనకి 34,750 లెవెల్స్ని చూసే అవకాశం కనిపిస్తుంది. సో 35,130 లెవెల్స్ని బ్రేక్ చేసి అప్పర్ సైడ్ వెళ్ళినట్టయితే ఫస్ట్ హాఫ్లో కనుక బుల్లిష్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యి ఓపెన్ అయినట్టయితే 35,170 లెవెల్స్లో ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దీనికంటే ఎబో వెళ్ళినట్టయితే కనుక 35,420 లెవెల్స్ని మనం సెకండ్ రెసిస్టెన్స్గా చూసే అవకాశం కనిపిస్తూ ఉందన్నమాట. సో ఓవరాల్గా చూసినట్టయితే మనకి మార్కెట్లో నెగటివ్ ట్రెండ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో యూఎస్ మార్కెట్స్ అయితే మనకి డౌ జోన్స్ అండ్ S&P 500 అనేవి కాస్త పాజిటివ్గా కనిపిస్తున్నప్పటికీ నాస్డాక్లో కాస్త మైనర్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ అయితే అల్టిమేట్లీ మంచి పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ ఆసియన్ మార్కెట్స్లో మాత్రం కంటిన్యూ సెల్లింగ్ అనేది మనకి కనిపించడం జరిగింది. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాంగ్స్ అండ్ షాంఘై అండ్ నిక్కీలో చూసుకున్నట్టయితే 1% వరకు ఫాలింగ్ అనేది కనిపించడం జరిగింది. సో ఐ హ్యావ్ సేడ్ దట్ 4 స్టాక్స్ని మీకు చెప్తానన్నాను కదా, విచ్ ఈజ్ అండర్ వాల్యూడ్ స్టాక్స్ అండ్ గివెన్ గుడ్ రిటర్న్స్. సో వీటి యొక్క రిజల్ట్స్ని అయితే నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. సో రూబీ మిల్స్ అండి ఫస్ట్ స్టాక్ వచ్చేసి. సో రూబీ మిల్స్లో మనకి 236లో ట్రేడ్ అవుతుంది. 1 ఇయర్లో ఇది 48 రూపీస్ 48% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అండి. ఈరోజు చూసినట్టయితే కన్సల్టేషన్లో మనకి 236లో క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ చూడండి మనకి పాజిటివ్గా ఉండడం అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు. రిటర్న్ వర్సెస్ ఎఫ్డీ రేట్స్ తక్కువగా ఉన్నా కూడా మనకి ఎంట్రీ పాయింట్ అనేది పాజిటివ్గా ఉంది. నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. సో దీని యొక్క రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది విచ్ ఈస్ పాజిటివ్ బట్ నాట్ అప్డేటెడ్ ఇన్ ద ఇంటర్నెట్ వెబ్సైట్స్. ఐ చెక్ ఇన్ ద కంపెనీస్ వెబ్సైట్ బట్ ఐ ఆమ్ నాట్ డిస్క్లోజింగ్ హియర్. ఐ విల్ అప్డేట్ ఇన్ ద మన టెలిగ్రామ్ ఛానల్ పిఎన్జీ స్టాక్ అడ్వైజర్. మీరు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది పిఎన్జీ అఫీషియల్ ఏదైతే ఉందో దాంట్లో రేపు మార్నింగ్ నేను వీటి యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేస్తాను. సో రూబీ మిల్స్ 1 ఇట్ ఈజ్ ఆల్సో ఫైనాన్షియల్ ట్రెండ్ ఆల్సో గుడ్. ద సెకండ్ వన్ ఈజ్ బజాజ్ స్టీల్ అండి. బజాజ్ స్టీల్ యొక్క కంపెనీ యొక్క డీటెయిల్స్ మనకి ఆల్మోస్ట్ 50% రిటర్న్స్ మనకి 50,000 పోర్ట్ఫోలియోలో ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఫ్యూ డేస్లోనే మేబీ 1 మంత్లో అనుకుంటా 1 మంత్ బ్యాక్ మనం ఇవ్వడం జరిగింది. 1 ఇయర్లో ఇది 575% రిటర్న్స్ ఇచ్చిందండి. సో ఫ్రమ్ 100 లెవెల్స్ నుంచి 880 లెవెల్స్ వరకు 1 ఇయర్లో వెళ్ళిన కంపెనీ, 8 టైమ్స్ మల్టీ బ్యాగర్ అయిన కంపెనీ, 8x మల్టీ బ్యాగర్ కంపెనీ బజాజ్ స్టిల్ ద వాల్యుయేషన్స్ ఆర్ గుడ్. ప్రజెంట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 774 రూపీస్. ఈరోజు 2% ఫాలో అవడం జరిగింది. రిజల్ట్స్ అయితే బాగున్నాయి. సో ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే స్టిల్ బిలో ట్రేడ్ అవుతుంది. డివిడెండ్ రిటర్న్స్ బాగున్నాయి. ఎంట్రీ పాయింట్ బాగుంది. నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. సో దీని యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూసినట్టయితే ప్రీవియస్ 2017లో లాసెస్ పోస్ట్ చేసిన కంపెనీ బట్ టర్న్ అరౌండ్ తీసుకున్న తర్వాత మాత్రం కంటిన్యూగా రెవెన్యూ అనేది ప్రాఫిట్స్ అనేవి పెరుగుతూ కనిపిస్తూ ఉంది. సో ద థర్డ్ కంపెనీ ఈజ్ వింధ్యా టెలికామ్స్ అండి. సో వింధ్యా టెలిలింక్స్ అండి. సో వింధ్యా టెలిలింక్స్ అనేది ఈరోజు 1.68% పెరగడం జరిగింది. 1228లో క్లోజ్ అవ్వడం జరిగింది. 1 ఇయర్లో ఇది 61% రిటర్న్స్ ఇచ్చింది. సో దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ చూసుకున్నా కూడా పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డీ రేట్స్ బాగున్నాయి. డివిడెండ్ రిటర్న్స్ కంటే కంపెనీ యొక్క ఎఫ్డీ అంటే డివిడెండ్స్ రిటర్న్స్ అనేవి ఎఫ్డీ కంటే అట్రాక్టివ్గా అయితే లేవు. కాకపోతే
పీర్ కంపారిజన్తో చూసుకున్నట్టయితే అట్రాక్టివ్గా లేవు. కాకపోతే కంపెనీ యొక్క ఇంటెన్సిక్ వాల్యూ అయితే బాగుంది. రిజల్ట్స్ అయితే ఈరోజు మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడం జరిగింది. నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. సో ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నా కూడా మనకి కంటిన్యూగా ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తుంది. ప్రాఫిట్ పరంగా చూసినా కూడా, రెవెన్యూ పరంగా చూసినా కూడా ఓవరాల్గా పాజిటివ్గా అయితే వింధ్యా టెలిలింక్స్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ద ఫోర్త్ స్టాక్ ఈజ్ DCM శ్రీరామ్ అండి. సో రూబీ మిల్స్, బజాజ్ స్టీల్స్, వింధ్యా టెలిలింక్స్, DCM శ్రీరామ్, ఈ 4 స్టాక్స్ని మీరు కమింగ్ డేస్ గురించి అయితే అబ్జర్వ్ చేయవచ్చు. ఆల్ ఆర్ బిలో ద ఇంట్రెన్సిక్ వాల్యూ అనమాట. సో దీని యొక్క 1 year రిటర్న్స్ చూడండి, 171% రిటర్న్స్ ఇచ్చింది. 880 రూపీస్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ఈరోజు నెగటివ్గా క్లోజ్ అయినప్పటికీ దీని యొక్క వాల్యుయేషన్ చూడండి, ఇంటెన్సిక్ వాల్యూ పాజిటివ్గా ఉంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ బాగున్నాయి. డివిడెండ్ రిటర్న్స్ పీర్ కంపారిజన్తో బాగుంది. ఎంట్రీ పాయింట్ ఈస్ పాజిటివ్, నో రెడ్ ఫ్లాగ్స్. అండ్ ఫైనాన్షియల్ ట్రెండ్ చూడండి, మనకి చాలా మంచి ఫైనాన్షియల్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. సో ప్రీవియస్ ఇయర్లో కాస్త డిక్రీజ్ అనేది కనిపించినప్పటికీ అల్టిమేట్లీ సేమ్ రేంజ్లో అయితే మనకి కనిపిస్తుంది. ఈ క్వార్టర్ రిజల్ట్స్ అయితే బాగున్నాయి. అవుట్స్టాండింగ్ క్యాష్ ఫ్లోస్ కూడా మనకి పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి ఇన్ DCM శ్రీరామ్లో. సో ఓవరాల్గా రిజల్ట్స్ అయితే బాగున్నాయి. బట్ ఆల్ ద స్టాక్స్ డిస్కస్డ్ ఇన్ దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేషనల్ పర్పస్ అండి. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో నేను ఆఫీస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆన్ ది వేలో రికార్డ్ చేస్తున్న వీడియో, అందుకే ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఏది క్రియేట్ చేయలేదు. జస్ట్ స్క్రీన్ షాట్స్ తీసేసి ట్యాబ్లో ఇది రికార్డ్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉన్నాను. I would like to tell something every day to you. That's it. It will give me the pleasure, and so it is for my pleasure only. So thank you. Good luck. Jai Hind.